కన్స్ట్రక్షన్లో వర్క్ చేసే లేబర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ సైడ్లో ఉండే టెక్నీషియన్స్ కావచ్చు, మన వాళ్ళు ఎవ్వరు లేరు. బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు, ఒడిశా నుంచి వచ్చిన వాళ్ళు, లేదా బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పోని మన దగ్గర నిరుద్యోగ సమస్య లేదా అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదు చేసుకున్న వాళ్ళు 30 లక్షల మంది ఉన్నారు, నమోదు చేయకుండా ఉన్న వాళ్ళు ఇంకొక 30 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉపాధి అవకాశాలు పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పొందుతున్నారంటే ఎక్కడో ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏందనేది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరందరూ మనమందరం ఆలోచన చేయాలి. ఆ గ్యాప్ని మనం ఫిలప్ చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత నిర్వీర్యం అవుతారు. అందుకే ఈరోజు మీ అందరికీ నా విజ్ఞప్తి ఒకటే. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మనం మాట్లాడుకున్నాం. నేనేం పెద్ద ఇంజనీర్ని కాదు, పెద్ద మేధావిని కాదు. కాకపోతే భవిష్యత్ అవసరాల గురించి మేధావులు చెప్పినప్పుడు విన్న దాంట్లో ఒక లాజిక్ని కనెక్ట్ అయితే ఆ లాజిక్తోని మనం ముందుకు వెళ్ళడానికి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ డెసిషన్ తీసుకోవడమే మా బాధ్యత. ఈరోజు ఫామ్ అయిన ఐటీ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది దేశాన్ని, ప్రపంచాన్ని నడిపించబోతుంది. ఆ అవసరాలను గుర్తించి ఇండియాలో లీడ్ పార్ట్నర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో తెలంగాణ రాష్ట్రం ఉండాలన్న ఆలోచనతోని మీ దగ్గర చదువుకుంటున్న విద్యార్థులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మీరు వాళ్ళకి ఆ కోర్సులు కావాల్సిన విధానాన్ని మీరు తీసుకొని ముందుకు రండి. దానికి సంబంధించి మా ప్రభుత్వం ఒక స్పష్టమైన విధానంతో మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ లేబర్ కూడా మన దగ్గర లేరు. ఇంజనీరింగ్ చదువుకొని బయటకు వస్తే పట్టా ఉంటుంది కానీ పనితనంలో చాలా బాధాకరంగా పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేసి ఎస్కీలో మనము స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని, ఒక కొత్త యూనివర్సిటీని ఇంట్రడ్యూస్ చేసి తొందరలోనే ఆ యూనివర్సిటీని మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ ఇనిషియేటెడ్ దట్ ప్రాసెస్ లైక్ ఐఎస్బి. ప్రభుత్వం ఏదో నిధులు ఇచ్చి ప్రభుత్వమే సిలబస్ను డిసైడ్ చేస్తే ప్రభుత్వంలో సిలబస్ ఏది కావాలని మా దగ్గరకు వచ్చి అది అప్రూవల్ మళ్ళీ కిందికి పోయే వరకు 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్లలో మేము అప్రూవల్ ఇచ్చిన సిలబస్ అవుట్డేటెడ్ అయిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు కూడా ఉండరు. అందుకే కరికులం నుంచి ప్రతిదీ ఐఎస్బికి ఒక మేనేజ్మెంట్ ఎట్లయితే ఉందో దాని అవసరాలను బట్టి ప్రపంచంతో పోటీ పడే విధంగా వాళ్ళు ఎట్లా నిర్వహించుకోవడానికి ఇచ్చినామో అటానమస్గా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కూడా అట్లా అటానమస్ స్టేటస్ ఇచ్చి ప్రతిదీ వాళ్ళే నిర్వహించుకునే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయం తీసుకున్నాము. ఆల్రెడీ ఆ దిశగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసి వాళ్ళకి చెప్పింది. అందులో ముఖ్యంగా ఫార్మా సైడ్ ఉన్న ఇండస్ట్రియలిస్టులను, అదేవిధంగా ఐఎస్బిలో ఆల్రెడీ పార్టయా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. ఆ రోజు అత్యవసరంగా మీటింగ్ ఏర్పాటు చేసినాం కాబట్టి కొద్ది మందినే ఆ రోజు పిలవగలిగినాము. అందుకే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ప్రభుత్వం ఏమైతే చేయాలనుకుంటుందో మీ వైపు నుంచి ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే డెఫినెట్గా మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ బుర్రా వెంకటేశం గారిని మీరు ఒకసారి కలవండి. మీ వైపు నుంచి ఏమైనా ఇన్పుట్ ఉన్నా దానికి ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేయాలనుకుంటున్న నెక్స్ట్ స్టూడెంట్స్కి ఫండ్స్ కేసీటీ ఉండొద్దు ఎస్టాబ్లిష్మెంట్ కోసము వాటన్నిటికి కూడా అనుకుంటున్నాం. మీ వైపు నుంచి సహకరించగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే లేదా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ వైపు నుంచి సపోర్ట్ ఇచ్చే విధంగా మీరందరూ ముందుకు రండి. భవిష్యత్తులో తెలంగాణ లేదా పక్క రాష్ట్రంతో పోటీ పడడం కాదు, నేను పదే చెప్తున్న పక్క రాష్ట్రాలతో పోటీ పడే పరిస్థితి నుంచి ప్రపంచంతోనే పోటీ పడే విధంగా మన రాష్ట్రం ఎదగాలి. ఎదగడానికి అవసరమైన ప్రణాళికలు, విధానాలు మేము తీసుకొస్తాము, అమలు చేసే బాధ్యత మీది. ఎందుకు అని అంటే మీరు అమలు చేసినప్పుడే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ ట్రైనింగ్ వస్తుంది. మేము పాలసీ మేకర్స్ మాత్రమే. మీకేం పాలసీ కావాలో మీరు మా దగ్గరికి పుష్ చేయండి. ఆ పాలసీని అడాప్ట్ చేసుకొని వితిన్ డేస్లో గవర్నమెంట్ వాటికి అనుమతి ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా ప్రభుత్వానికి భేషజాలు లేవు. మా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఒక అద్భుతమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ఆ నిరుద్యోగ యువకులే కొత్త ఉద్యోగాలు కల్పించే బాధ్యత పెరిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలన్నదే మా ఆలోచన.
మీకు తెలిసి తెలంగాణ ఏర్పడిన నేపథ్యం, దీనికి ఉన్న పరిస్థితులు, నిరుద్యోగ సమస్యనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన కారణం. ఆ నిరుద్యోగ సమస్యను మనము పరిష్కరించకపోతే పూర్తిగా ప్రజాప్రతినిధులుగా మేము విఫలమైనట్టే. అందుకే మా ప్రభుత్వం నిరంతరం నిరుద్యోగ యువకులకు, విద్యార్థులకు అవసరమైన ప్రణాళికల్ని, మీకు తెలుసు 20 సంవత్సరాల నుంచి టీచర్ కమ్యూనిటీ ప్రమోషన్స్ అని పెండింగ్ ఉండే, వందల వేల కేసులు కోర్టులలో ఉంటే వాటన్నిటిని కూడా క్లియర్ చేసి మన 19,000 మంది టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చిన ఇన్ వన్ స్ట్రోక్. గత కొన్ని సంవత్సరాల నుంచి టీచర్ల బదిలీలు లేక, ఏ బదిలీ చేయడానికి పోయినా కోర్టు ఇంటర్ఫియరెన్సో, లేకపోతే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఇంటర్ఫియరెన్సో, లేకపోతే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఏదేదో చేసేసిందని రకరకాల వార్తలు వచ్చేది. టోటల్ టీచర్స్ని అందరినీ కూడా బదిలీలు పారదర్శకంగా చేసినాం. చిన్న చర్చ కూడా జరగలేదు. గ్రూప్ 1 ఎగ్జామ్స్ 4,03,000 మంది అప్లై చేసుకొని 3 లక్షల పైన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ మేము నిర్వహించినాం. చిన్న సమస్య రాకుండా మైన్యూట్స్లో వర్కౌట్ చేసి జేఎన్టీయూ నుంచే సపోర్ట్ తీసుకున్నాం. హౌ యూ పీపుల్ ఆర్ కండక్టింగ్ ఎంసెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్, వీ హ్యావ్ అడాప్టెడ్ సేమ్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్. ఎందుకు అని అంటే గ్రూప్ 1 రాగానే బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడం వల్ల కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది. మీరు బయోమెట్రిక్ తీసుకుంటామని తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు అమలు చేసిన విధానానికి తేడా ఉంది అని. సో నోటిఫికేషన్లో ఏం ఇష్యూస్ను పొందుపరిచినామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం. నోటిఫికేషన్లో 1:50 అని మేము మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం. దట్స్ నాట్ అవర్ డెసిషన్. దీదన్ గవర్నమెంట్ 2022లోనే 1:50 గ్రూప్ 1లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వ విధానాన్ని తీసుకున్న, ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎగ్జామ్స్ కండక్ట్ చేసి